పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మ బయటకు వచ్చిందనంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిడుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిడుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. జగనన్న చేయుత కింద ఇచ్చింది కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు. ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు, మీకు నెలకు 3,000. సంతోషమా నీకు? అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20,000. సంతోషమా? అడుగుతా ఉన్నా, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు. నేను చాలా సంక్షోభాలు చూశాను. నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు. నా పీరియడ్లో ఎవడో రౌడీ అనేవాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. ఒకే మాట చెప్పాను, ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమాటంగా యాక్ట్ చేసి రౌడీయిజాన్ని, అంత మునుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ 9 సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను. రాయలసీమ మొత్తం ముఠాలు, ఒకరినొకరు కొట్టుకోరు చనిపోయేవాళ్ళు, కక్షలు పెంచుకునేవాళ్ళు, తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి. ఒకే మాట చెప్పాను, మా పార్టీ మీ పార్టీ అని లేదు, ఎవరైనా ఒకటే, ముఠానాయకుడిగానే చూస్తానని ముఠాలు అణిచివేశాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు. కమ్యూనల్ వైలెన్స్, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని వ్యవహరించా. కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను. ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది. మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు. ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు. దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు. అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి. ఒక చిన్న పార్టీ ఆఫీస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. 40 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన, రాజకీయ పార్టీ నాయకులపైన ఎప్పుడూ దాడి జరగలేదు. ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం.